హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను దొండకాయ నువ్వుల కారంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా దొండకాయ ముక్కలు శుభ్రంగా కడిగేసి ఇలా పల్చగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దొండకాయని ఇటు అటు ముచ్చుకలు తీసి సగం చేసుకుని నిలువుగా కట్ చేసుకున్నానండి. ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. అలా వేగాక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్లు నువ్వులు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలండి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని ఒక 4, 5 పొట్టుతోటే వేసుకోవాలన్నమాట వెల్లుల్లి రెబ్బలు. 2 స్పూన్లు కారం వేసుకుని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. చూసారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. అందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి దొండకాయ ముక్కలు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా 10 నిమిషాలు పోయాక మూత తీసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఈ దొండకాయ ముక్కలు అవి అన్నీ కలిపి మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకుని ఇప్పుడు మళ్ళీ సమానంగా చేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకునేటప్పటికి చూడండి, ఉల్లిపాయ దొండకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మనం సాల్ట్ వేసాం కదండి, ఈ దొండకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాయి. ఇలా మగ్గాక ఒకసారి అంతా కలిపేసుకుని చూడండి, ముక్క చూడండి ఇలా కట్ అవుతుంది. మనం గరిటెతో ఇలా కట్ చేసుకుంటే 2 ముక్కల కింద కట్ అవ్వాలి. ఇప్పుడు ఇలాగ మూత తీసుకుని మనం ఫ్రై చేసుకోవాలండి, ఇంకా మూత పెట్టకూడదు. ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక బాగా ఇప్పుడు నువ్వుల కారం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల కారం అంతా కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. మనకు సరిపోతే ఇదే టైంలో వేసుకోవాలి. ఇలా నేను ఉప్పు కారం నాకు సరిపోయిందో కరెక్ట్గా సరిపోయాయండి అన్నీ. ఇప్పుడు ఒకసారి అంతా చూసారు కదా, ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తానండి. చూడండి, ఎంతో ఎమ్మీగా దొండకాయ నువ్వుల కారం వేపుడు ప్రిపేర్ అయిపోయింది. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అంటే మంచి స్మెల్తో చాలా బాగుందండి. మనం రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. మనం సాంబార్ పెట్టుకుని సైడ్ డిష్గా నంచుకున్న, రసం పెట్టుకుని రసంలో సైడ్ డిష్గా అయినా, పెరుగు పోపు పెట్టుకుని దానిలో కూడా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.